టీడీపీ మహానాడుకు సంబంధించి నిన్నటితో ముగిసింది. నిన్న ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు, లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటలు మీరు చూస్తూ వచ్చారు. టీడీపీ పార్టీకి సంబంధించి చిన్న కూటమిగా ఉన్నాం మనం, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, చిన్న చిన్న ఉంటాయి కాబట్టి మీరు ఎవరు కూడా బయటపడద్దు, వాటన్నిటిని కూడా మనం సంస్కరించుకుంటూ ముందుకెళ్ళాలి. 2029ని టార్గెట్ పెట్టుకొని ఇప్పటి నుంచి పనిచేయండి అంటూ కూడా ఇద్దరు మాట్లాడుతూ వచ్చారు, ఇద్దరు అధినాయకులు. సో ఏం చెప్తారు? క్రైసిస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసే సామర్థ్యం ప్రస్తుత రాజకీయాల్లో చంద్రబాబు గారు తప్ప ఇంకెవరికి లేదండి. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ప్రూవన్ ఇన్ మహానాడు. ఓకే. ఎందుకంటే ఓ సీనియర్స్ అందరూ మినీ మహానాడులో ఎక్కడెక్కడ ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్తో నెగిటివిటీని బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత చాలామంది లోకేష్ గారి ప్రసన్నం కుదరక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఎవరో ఈ పల్లా శ్రీనివాసరావు గారు, అచ్చెన్నాయుడు గారు లేటల్లో ఒక 5-6 ఓహో ఇంకా మరి లోకేష్ గారు లేకపోతే ప్రపంచం తెరబడిపోద్దని మాట్లాడే బ్యాచ్కి చెక్ ఇలా చెక్ పెట్టాడు ఆయన. 43 సంవత్సరాల పార్టీని పరిరక్షించుకున్న ఆయన, ఓవరాల్గా 40 సంవత్సరాల పైచీలక రాజకీయ అనుభవం ఉన్న ఆయన, 15 సంవత్సరాలు దీనితో అంటే ఆల్మోస్ట్ రేపు దీంతో 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న ఒక ముఖ్యమంత్రి హోదా, హైయెస్ట్ అపోజిషన్లో లీడ్ చేసిన రాజకీయ అనుభవం అంతటిని రంగరించి దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం ఫర్ లోకేష్ అన్నట్టుగా, మళ్ళీ నేనే పార్టీకి సర్వం అన్నట్టుగా విత్ రిజోమ్లింగ్ వాయిస్తో ఆయన మాట్లాడిన మాటలు కనుక గమనించగలిగితే ఖచ్చితంగా, ఎందుకంటే రీసెంట్ డెవలప్మెంట్స్ మీరు చూస్తే తెలంగాణలో ఈ కవిత కేటీఆర్ కోటూస్ వస్తుంది, తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు, తమిళనాడు రాజకీయాలు ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ముఖ్యంగా రాజకీయ నేపథ్యంలో అనుభవ రాహిత్యానికి అనుభవాన్ని రంగరించకూడదాం అన్న నేపథ్యం క్రియేట్ చేస్తూ వచ్చే డిజాస్టర్ సిచ్యువేషన్స్ని బ్రహ్మాండంగా ఫోర్కాస్ట్ చేశాడు. సాధారణంగా చంద్రబాబు గారు ఇప్పుడు ఫీలర్స్తోనే ఆయన గేమ్ ఆడతారు. సో ఆ గేమ్కి వచ్చిన నెగిటివ్ ఫీలర్స్ని మాత్రం క్రైసిస్ మేనేజ్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ రెండింటిని సమన్వయ సంధానపరుచుకొని పర్ఫెక్ట్ ఈక్వేషన్స్తో ఎక్కడ తొట్టుబాటు లేకుండా ఇలా నిలువరిస్తూ లోకేష్ని ఇలా అంటూ అలా పట్టుకొని వెనక్కి కూర్చోపెట్టి దాన్ని నడిపించిన విధానంకి నిన్న మహానాడుకి చెప్పొచ్చు. అంటే లేపుతున్నాను కాదు, అంటే ఈక్వాలిటీ ఇంకా ఇట్ టేక్స్ ఇస్ ఓన్ టైం. ఎందుకంటే ఒకసారి ప్రత్యక్ష ఎలక్షన్స్లో గెలిచి, రెండోది ఏంటంటే గతంలో తండ్రి చాటు బిడ్డగా రాజకీయ అరంగేట్రంతో ఎమ్మెల్సీ త్రూగా మినిస్టర్ హీ హాజ్ నాట్ కౌంటెడ్ ఇట్. ఎందుకంటే అక్కడొక్కరు తింటేనే కానీ రాజకీయాల్లో ఎదుగుదల చాలా కష్టం. పైపచ్చు ప్రజానాయకుడిగా ప్రూవ్ అవడానికి ఇట్ రియలీ టేక్స్ ఇస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. అంతేకాని పాదయాత్ర తదనంతర పరిణామాలు, ఎందుకంటే నేను రాయలసీమలో కూర్చొని రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత దాని మీద అతిగతి లేకుండా ఇంకా రాయలసీమని ఏం చేస్తానన్న దానికి ఇంకా ప్రాస్పెక్టివ్ డ్రైవే లేదు. అసలు రాయలసీమ గురించి మాట్లాడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు అక్కడ. రెండోది ఏంటంటే ఈ ఉత్తరాంధ్ర వెనకబడతాను, రాయలసీమ వెనకబడతానికి తదనంతరం ముఖ్యమంత్రులు ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్ వాట్స్ యువర్ కంట్రిబ్యూషన్స్ అనేది చెప్పగలగాలి. ఆ రోజుకున్న పరిస్థితులకి ఈ రోజుకున్న పరిస్థితులకి ఏ విధంగా, ముఖ్యంగా నీటిపారుదల శాఖకు సంబంధించిన అంశాలు వీటన్నిటిలో రాయలసీమ వాళ్ళు సత్యశ్యామలమైంది. అదంతా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఆయనలో జరిగిన డిఫరెంట్ పేస్తో పనిచేసింది. అవి రిజల్ట్స్ ఇచ్చాయి. కర్నూలు దగ్గర నుంచి అటు అనంతపూర్ కానీ ఇటుపక్క చిత్తూరు దాకా ఉన్న హైవేలు, దాంతో వచ్చిన ట్రాన్స్పోర్టేషన్ రెవెన్యూ ఇవన్నీ కూడా గణనీయంగా పెరిగి కనబడుతున్నాయి. అంటే ఇంటర్ కనెక్టివిటీ విత్ రెస్పెక్ట్ టు చెన్నై అండ్ బెంగళూరుతో మనం హౌ వీఆర్ ఎన్హాన్సింగ్ అన్నది ఇవన్నీ కనబడుతున్నప్పుడు అవన్నీ రాయలసీమ ఇంకా రత్నాలసీమ కాలేదు, పాద వెనుకబడే ఉంది, దీన్ని నిర్మూలిస్తాం. ఇంకోటి చెప్తున్నాను, దిస్ సక్సెస్ స్టోరీ ఆఫ్ మహానాడు అనే దానికన్నా రాయలసీమ నడిబొడ్లో కడపలో జరిగిన ఒక మహానాడు సక్సెస్కి రాయలసీమలో కడపలో ముఖ్యంగా ఎంత శాంతి కామకలో చూసుకోండి. 17 గెలిచారు, 94% చెప్తున్నారు. ఒక స్థిరంగా 40 సంవత్సరాలు 43 సంవత్సరాల పార్టీలో 30-35% నేను ఎప్పుడు చెప్తుంటాను స్థిరంగా ఉన్న ఓటు బ్యాంక్. మీరు ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత మీరు వేరీ చేసుకున్న 40% దగ్గర మీ ఓటు బ్యాంక్ అని మీ కళ్ళ ముందు ఆవిష్కరించబడిన వైఎస్ఆర్సీపీ కూడా ఈ రోజుకి కూడా మీకు సమోజ్జిగా 40% ఉంది. మీరు లేకపోతే దిక్కులేని పవన్ కళ్యాణ్ ఇంకా 2%, 6% దగ్గర, తర్వాత 6.7% ఈ ట్రాక్ రికార్డు చూసుకుంటే అతను మీకు సమోజ్జిగా 40తో సమంగా ఉన్నాడు. మీ అనుభవం కన్నా ఎప్పుడు ఉన్నాడు. అది 67 స్థానాల్లో లాస్ట్ 3 ఎలక్షన్స్ 67 స్థానాల్లో ఉండండి. నెక్స్ట్ 151 అప్పుడు 51 ఎదుగుదల చూడండి. ఇప్పుడు మీరు 11 స్థానాలకు పరిమితం చేసినా 40% తగ్గలేదు అతను. సో ఇలాంటి దాంట్లో మీరు పొలిటికల్ మాడ్యులేషన్స్లో 10కి 10 కొట్టాలి అన్న దగ్గర రాయలసీమలో గతంలో మీకు జరిగిన అవమానం పెనుభారం అంటే మీరు పయ్యావుల కేశవర్ బాలకృష్ణ గారు అంటే 49 ఓడిపోయి 3 గెలిచారు. అవును, ఆ టైంలో ఓకే. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి అంతే తీవ్ర గండిపడింది, తీవ్ర ఇది జరిగింది. ఒక పొలిటికల్ ఏరాలో ఒక మనిషి కాలు చేయకూడదు తీసుకోవడానికి మీరు 35% ఓటు బ్యాంకుని 40 పైచీలకు గెలవడానికి ఎలాంటి బాటలు వేసుకున్నారు? 40% స్థిరంగా ఉన్న అతను బాటలు వేసుకోవడం కష్టం అవుతుందా, సులువు అవుతుందా? దాని కీడ్ని ప్రతిధ్వనించడానికి ఇవాళ మీరు కడపలో మాత్రమే
ఎమ్మెల్యే గెలిచారు ఆవిడ, ఎంపీ అవినాష్ గారు గెలిచారు కదా. మీరు రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి మొత్తం తోరణాలు కట్టినంత మాత్రాన ఆ పార్టీ మొత్తం 10కి 10 ఇంక్లూడింగ్ ఎంపీ గెలిస్తే చేసే పనులు ఎంపీ గెలవకుండా చేద్దామంటే ఎవరికైనా వాళ్ళ నాయకుడు, వాళ్ళ అధినాయకుడు, వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ ప్రైడే కదా. అంచేత మీరు కట్టిన తోరణాలు తీసి పాలాభిషేకం చేసి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు అవమానాలు జరిగితే ఊరుకోమని చెప్పిన తర్వాత అది ఫ్రిక్షన్కి యాడ్ అవ్వలేదు, గుర్తుంచుకోండి. సో అంచేత సంయమనం పాటించి మీరు అనుకుంటున్నట్టు రాయలసీమలో జరుగుతున్నంత ఫ్రాక్షన్ సిచ్యువేషన్స్ మా అయితే వీచెవరు అని కొట్టుకు చేస్తారు తప్పాలు, అదంతా ప్రాంతాల మీద పట్టులతోనూ ప్రాంతాల కోసం పోరాడుకున్నంత రాయలసీమ ఫ్రాక్షన్ లేదన్న విషయం ఇంకోసారి పునరుద్ధరించుతో అది గ్రహించవలసిందిగా నేను కూడా వినిస్తున్నా. సో అది ఫ్యాక్షన్ అనేది మాత్రం వీధికి పరిమితం అయ్యే పనికిమాల చేత తప్ప ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు చూస్తే ఎప్పుడూ లేదు. ఏమంటే వీధి చివరిలో ఉన్నాడు నాకు వాడికి ఏదో తగ్గు వస్తుంది, రోజు కొట్టుకు చచ్చిన ఉదంతాలు మా ఊర్లో కూడా చాలా ఉంటాయి, ప్రతి గ్రామాల్లో కూడా కామన్గా జరుగుతూ ఉంటాయి కదా. సో దాన్ని పట్టుకుని రాయలసీమ అంటే ఫ్యాక్షను ఈ పడడానికి మీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో ఉన్నారు, అదేం పెద్ద అతీతమైన ఇది కాదు. ఓవరాల్గా మహానాడులో మీరు చేసుకున్న తీర్మానాలు అదేదో అతిశక్తి, గతిశక్తి, స్త్రీశక్తి, యోగాలం, గంగాలం ఇవన్నీ మాట్లాడుకుంటూనే వచ్చారు. దాంట్లోంచి మీకు అవుట్కమ్ చెప్పాలంటే మహిళా శక్తిని, బీసీ సామాజిక వర్గాన్ని, ముఖ్యంగా తెలుగు జాతి ప్రయాణి మహానుభావుడు రామారావు గారు ఆ రోజే నీళ్లు పోసాడు దానికి, అవి మహావృక్షాలై ఉన్నాయి. ఈ రోజు నాకు రామారావు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను సాకారంగా నేను చెన్నైలో సీఏ చదువుతున్నప్పుడు, నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు మద్రాసి అని పిలిచిన దగ్గర నుంచి నన్ను ఇవాళ తెలుగుడు ఆంధ్రుడి కింద గుర్తించిన నేపథ్యం మా అద్భుతాన్ని ఇచ్చిన మహనీయుడైనా. ఇవన్నీ తెలిసి కూడా ఇవాళ తెలుగు జాతికి వీళ్ళు చేసేస్తారు, రాళ్ళు చేసేస్తారంటే వినడానికి కూడా సిద్ధంగా లేరు. తెలుగు జాతి పరంగా తెలుగు ప్రైడ్ని తెలుగు ప్రతి ఒక్కడు గుండెల్లో పెట్టుకుని ఆనాడు మహానుభావుడు రామారావు గారు ఇచ్చిన దాన్ని కంటిన్యూ చేస్తారు. మళ్ళీ తెలుగు జాతిని మీరు ఎక్కడ నుంచి పరిరక్షిస్తారు? యోగాలం రాయలసీమ డిక్లరేషన్కే దిక్కులేదు, ఇంకే యోగాలంతో మీరు ఏడు సాధిస్తారు? మీతో నమ్ముకుని మీతో ఉన్న వాళ్ళందరూ ఈరోజు మంత్రి పదవుల్లో ఉండి రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా కనబడుతుందో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. సో యోగాలం సారాంశం అక్కడితోనే మీరు తేల్చేశారు. ఇంకా మిగిలిన ఏమున్నాయి? స్త్రీశక్తి విషయంలో ఏముంది? ఏం చేస్తున్నారు చెప్పండి? 3 గ్యాస్ సిలిండర్లు అవన్నీ ఒకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు, ఏడిచ్చినారు? ఏడాదికి ఇవ్వలేదు, ఏడాదికి ఇవ్వలేదు, వచ్చే ఏడాదికి ముందే ఇస్తాం, తర్వాత ఇస్తాం. ఈ పెట్టకథలు మాకెందుకు? ఆగస్టు సంక్షోభం ఉంటుంది మీకు, ఆగస్టు నుంచి బస్సులు ఇస్తామంటే సంక్షోభం నిర్వహించడానికి ఉచిత బస్సులే? ఏం చెప్తున్నారు? ఎన్నాళ్ళు ఈ కాలక్షేపం కబుర్లు? దానికి తోడు తపేలా పేపర్ ఒకటి రాస్తాడు, ఇంకో తపేలా పేపర్ కూడా ఇంకోటి రాస్తాడు. ఏంటి? ఉద్యోగ కల్పన, దాని ఆవశ్యకత. ఈ మధ్యలో అడవుల్లో మీ పాత పద్యాలు 2 ఎక్క మర్చిపోకుండా 10 లక్షలు 14 లక్షల అప్పులు బాధ ఒకటి.